ట్రాన్సాక్షన్ ముందు చేస్తాడు. భవాని This Sir. call is now being recorded. ఒకసారి స్టార్టింగ్ నుంచి చెప్పు. స్టార్టింగ్ నీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కానీ స్టార్ట్. ఓకే, గో ఆన్. Hi బాగా friends, చెప్పు, I would సేమ్ like అదే వేలు చెప్పు. Hi friends, I would like to explain one topic. Topic is blockchain technology. ఫస్ట్ బ్లాక్చైన్ టెక్నాలజీ అంటే మనం ఒక ఇన్ఫర్మేషన్ని బ్లాక్లో పెడతాం, ఆ బ్లాక్ని వేరే బ్లాక్తో లింక్ చేస్తాం, అది చైన్గా ఫామ్ అవుతుంది. బ్లాక్స్ అనేవి ఇలా ఉంటాయి, చైన్ ఫార్మేషన్ అనేది ఇలా ఉంటుంది, దాన్నే బ్లాక్చైన్ టెక్నాలజీ అని అంటారు. వాట్ ఈజ్ బ్లాక్చైన్? A blockchain is a constantly growing ledger which keeps a permanent record of all transactions that have taken place in a secure, chronological and immutable way. అంటే లెడ్జర్ అనే ఒక ఫైల్ ఉంది, ఆ లెడ్జర్ అనే ఫైల్ని యూజ్ చేసి డేటాని ట్రాన్సాక్ట్ చేస్తాము, అది దాంట్లో పర్మనెంట్గా రికార్డ్ అయి ఉంటుంది, దాన్ని మార్చలేము, అలాగే చాలా సెక్యూర్గా ఉంటుంది. వర్కింగ్ ఆఫ్ బ్లాక్ చైన్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏ యూజర్ రిక్వెస్ట్ ఫర్ ఏ ట్రాన్సాక్షన్. యూజర్ అనేవాడు డేటాని ట్రాన్సాక్ట్ చేస్తాడు. సెకండ్ పాయింట్, ఏ బ్లాక్ రిప్రజెంటింగ్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ క్రియేటెడ్. బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది, డేటా దాంట్లోకి వెళ్ళి బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి ద బ్లాక్ ఈజ్ బ్రాడ్కాస్టెడ్ టు ఆల్ ద నోడ్స్ ఆఫ్ ద నెట్వర్క్. బ్రాడ్కాస్ట్ అంటే ప్రసారం చేయటం, అంటే ఇన్ఫర్మేషన్ అందించడం. ఇక్కడ నోట్స్ అంటేనేమో కంప్యూటర్స్, నోట్స్ అని ఎక్కడొచ్చినా మనం కంప్యూటర్స్ అని తీసుకోవాలి. నెట్వర్క్ ద్వారా అన్ని నోట్స్కి బ్లాక్ అనేది ప్రసారం చేస్తుంది. ఫోర్త్ పాయింట్, ఆల్ ద నోట్స్ వ్యాలిడేట్ ద బ్లాక్ అండ్ ద ట్రాన్సాక్షన్. బ్లాక్స్లో ఉన్న ట్రాన్సాక్షన్ అన్ని నోట్స్లోకి వ్యాలిడేట్ అవుతాయి. ఫిఫ్త్ పాయింట్, ద బ్లాక్ ఈజ్ యాడెడ్ టు ద చైన్. బ్లాక్స్ అనేవి యాడ్ అవుతాయి, చైన్గా ఒక్కొక్కటి యాడ్ అవుతాయి. సిక్స్త్ పాయింట్, ద ట్రాన్సాక్షన్ గెట్స్ వెరిఫైడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. ట్రాన్సాక్షన్ అనేది వెరిఫై అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా వర్కింగ్ అనేది జరుగుతుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీలో 3 స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ. అంటే ఒక్క సెంట్రల్ సర్వర్లో కాకుండా నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్లో డేటా ఉంటాయి. ఒకే దాంట్లో కాకుండా నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్లో డేటా అనేది ఉంటుంది, కాపీ అయి ఉంటుంది. మనం ఎవరైనా ఏ కంప్యూటర్ని హ్యాక్ చేసినా మిగతా కంప్యూటర్స్లో డేటా వేరుగా ఉంటుంది కాబట్టి హ్యాక్ చేయడం అనేది కుదరదు. అంటే మెజారిటీ గెలుస్తుంది కాబట్టి, అంటే వేరే కంప్యూటర్స్లో డేటా అనేది ఎక్కువ కంప్యూటర్స్లో డేటా అనేది వేరేగా ఉంటుంది కాబట్టి మెజారిటీయే గెలుస్తుంది, కాబట్టి దాంట్లో డేటా అనేది మార్చడం కుదరదు. సెకండ్ వచ్చేసి ఇమ్యూటబిలిటీ. ఇప్పుడు ఏదైనా బ్లాక్లో ఒకసారి మాత్రమే డేటాని ఇవ్వగలం, దాన్ని మళ్ళీ మోడిఫై చేయడం, అప్డేట్ చేయడం, చేంజ్ చేయడం వంటివి చేయలేము. అంటే దాంట్లో ఒకసారి డేటా అనేది పంపాక దాన్ని మనం మోడిఫై చేయడం, మార్చడం, చేంజ్ చేయడం అనేవి చేయలేము. బ్లాక్స్ అన్నీ ఒక దాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. అక్కడ చూపిస్తున్నారు కదా, ఒక దాంతో ఒకట అలా కనెక్ట్ అయి ఉంటాయి. బ్లాక్లో ఉన్న డేటాని చేంజ్ చేసిన నెట్వర్క్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఏ బ్లాక్లో అన్న డేటాని చేంజ్ చేసిన నెట్వర్క్ అనేది యాక్సెప్ట్ చేయదు అన్నమాట. ఎందుకంటే చైన్ అనేది బ్రేక్ అయిపోతుంది, ఇలా బ్రేక్ అయిపోతుంది. థర్డ్ వచ్చేసి నో హ్యాకింగ్, హైలీ సెక్యూర్.
ఇందులో డేటాని హ్యాక్ చేయడం అనేది అస్సలు కుదరదు. బికాజ్ ఎందుకంటే నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్లో డేటా ఉంటుంది. సో మనం హ్యాక్ చేయాలంటే సెంట్రల్ డేటాబేస్ని కానీ ఆర్ వన్ కంప్యూటర్ని కానీ హ్యాక్ చేయగలం. నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్లో ఒకే టైంలో హ్యాక్ చేయడం అనేది కుదరదు. కాబట్టి ఇది మనకి చాలా సెక్యూర్గా ఉంటుంది బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది. తర్వాత వచ్చేసి హూ ఆర్ యూజింగ్ బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ అనేది ఎవరు ఎక్కడ యూజ్ చేస్తున్నారు? బిజినెస్ అప్లికేషన్లోని బ్యాంకింగ్, ఫైనాన్స్, గవర్నమెంట్, హెల్త్ కేర్, ఇన్సూరెన్స్, మీడియా, మిగతా వాళ్ళు బ్లాక్ చైన్ యూజ్ చేస్తారు. అలా వాటిలో బ్లాక్ చైన్ అనేది ఉపయోగపడుతుంది. బ్లాక్ చైన్ కాకుండా బిట్ చైన్ అనే వేరేది కూడా ఉంటుంది, కానీ బ్లాక్ చైన్ బిట్ చైన్ వేరే వేరే. అంతే సార్. ఓకే అమ్మా, గుడ్, బాగా చెప్పావు సిన్నారు. థ్యాంక్ యూ సార్. షేరింగ్ ఆప్ చేయి.